న్యూస్ చూస్తున్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పుడు పొలిటికల్ బాంబు పేల్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ముందుగా చెప్పి మరి శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం వీడియో విడుదల చేసింది జనసేన. ఈ అంశానికి సంబంధించిన తాజా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా పవన్ ఈ అంశానికి సంబంధించి టార్గెట్ గా ఈ ఆపరేషన్ చేశారంటూ చర్చ జరుగుతున్న నేపథ్యం ఇటు పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై వీడియోకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ స్వయంగా ఆ వీడియోని చిత్రీకరిస్తున్న విజువల్స్ ను మీరు చూడొచ్చు. అసైన్డ్ అటవీ భూములని ఆక్రమించుకుని గెస్ట్ హౌస్ నిర్మించారు పెద్దిరెడ్డి అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం. మొన్న కేబినెట్ లో పెద్దిరెడ్డి ఆక్రమణలపై స్వయంగా వీడియో తీశానంటూ డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో ఆక్రమణను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు పవన్ కళ్యాణ్. చెప్పినట్లుగాని ఇవాళ ఉదయం వీడియో రిలీజ్ చేసింది జనసేన పార్టీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెద్దిరెడ్డి ఆక్రమణలపై న్యాయ నిపుణుల సలహాతో చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. అటవీ భూముల జోలుకొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ వీడియోపై రియాక్ట్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు షూటింగ్ అండ్ స్కూటింగ్లో నిష్ణాతులు. గతంలో ఎర్రచందనం ఆరోపణలు నిరూపించమంటే పారిపోయారు. ఇప్పుడు మీరు వీడియో తీసిన భూమి 2000 సంవత్సరంలో కొనుగోలు చేస్తామంటూ మిథున్ రెడ్డి ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మిస్టర్ పవన్ కళ్యాణ్, యు ఆర్ గుడ్ ఎట్ షూటింగ్ అండ్ స్కూటింగ్. యూ హ్యావ్ డన్ దాట్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేశారు. రిమెంబర్ రెడ్ శాండర్స్ రీమార్క్స్ మేడ్ బై యూ and ran away after I demanded you to prove the allegations. What you have shot from your helicopter is our legitimate land. We bought it in 2000 అంటూ కూడా ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెరుగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ షూట్ చేసిన ఆ విజువల్స్ ని మీరు చూడొచ్చు. ఇటు శేషాచలంలో అంటూ కూడా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ కూడా ఈ వీడియో రిలీజ్ చేస్తున్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ బాంబు పేల్చారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ముందుగా చెప్పి మరి శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం వీడియో రిలీజ్ చేశారు ఆయన. మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా ఆపరేషన్ జరుగుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై వీడియో రికార్డ్ చేసిన నేపథ్యం అసైన్డ్ అటవీ భూములని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు పెద్దిరెడ్డి అంటూ కూడా ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం. మొన్న కేబినెట్ లో పెద్దిరెడ్డి ఆక్రమణలపై స్వయంగా వీడియో తీశానంటూ కూడా చెప్పుకొచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంగళంపేట అటవీ ప్రాంతంలో ఆక్రమణను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు పవన్ కళ్యాణ్. చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం వీడియో రిలీజ్ చేస్తుంది జనసేన పార్టీ. ఈ నేపథ్యంలో ఎటువంటి మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఎటువంటి యాక్షన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది, ఎటువంటి లీగల్గా ఎటువంటి బ్యాటిల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. జనసేనకు సంబంధించిన ట్వీట్ ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం మీరు చూడొచ్చు జనసేన చేసిన ట్వీట్ని. స్టే ట్యూన్డ్ టు ఏపీ డిప్యూటీ సీఎంఓ హ్యాండిల్ శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం. బిగ్ ఎక్స్పోజ్ ఆన్ వైఎస్ఆర్ పార్టీస్ నేచర్ డిస్ట్రక్షన్ ఎట్ 11:30 AM who turned from forest minister to forest destructor అంటూ కూడా క్వశ్చన్ మార్క్తో ఆ ట్వీట్ని చేస్తుంది. ఆ తర్వాత వీడియో రిలీజ్ చేస్తున్న క్రమం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన వీడియో క్రమంలో ఇటు వైసీపీలో కావచ్చు, మరి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రియాక్షన్ ఏంటి? అంటే పెద్దిరెడ్డి కుటుంబం నుంచి మిథున్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ అయిన సందర్భం కనిపిస్తుంది, అది కూడా సోషల్ మీడియా వేదికగా. ఎటువంటి యాక్షన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? ఏమంటోంది ఇటు పెద్దిరెడ్డి వర్గం? సచిన్, ఏదైతే మంగళంపేట పెద్దిరెడ్డి భూ వివాదం మరోసారి తెర మీదకి వచ్చింది. అయితే గడిచిన 4 రోజుల క్రితం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటన వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రెండవ రోజు పలంనేరు పర్యటన వెళ్లారు. పర్యటన వెళ్ళినటువంటి నేపథ్యంలోనే మంగళంపేట భూములు ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ యొక్క ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. పూర్తిగా ఆయన తన సెల్ ఫోన్ లో కూడా ఆ యొక్క వీడియోస్ అన్ని కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. అయితే గతంలో ఈ యొక్క భూమి మీద కొంత వివాదం చెలరేగిందని చెప్పాలి. ఏదైతే ఆ భూమికి సంబంధించి పెద్దిరెడ్డి కుటుంబం ఏమో ఇది మేము వేరే వాళ్ళ నుంచి కొనుగోలు చేసింది, ఇది మేమే ఆక్రమించింది, మేమే ఎక్కడే కానీ ఆక్రమణకు గురి చేయలేదు, అలాంటి అవసరం కూడా మాకు లేదంటూ కూడా వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఈ యొక్క భూమి మీద అనేక వివాదాలు రావడం, అధికార పార్టీ నేతలు కూడా
పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే కూడా తెలియజేయడం, ఫారెస్ట్ అధికారులు కూడా దాన్ని విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో మొత్తం 77.74 ఏకర్స్ అక్కడ ల్యాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో 32 ఎకరాల భూమి అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి భూమి అది పూర్తిగా కూడా కబ్జా చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసి ఆ అటవీ శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా గడిచిన ఒక 6 నెలల ముందు తీవ్రస్థాయిలో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితిలో గడిచిన 2 రోజుల క్రితం ఏదైతే పవన్ కళ్యాణ్ మరొక మారు ఈ యొక్క పర్యటన వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆ ఏరియా సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఈ సర్వే తర్వాత తిరిగి విజయవాడ సచివాలయానికి వెళ్ళినాక ఈ యొక్క భూముల మీద పూర్తిగా రివ్యూ మీటింగ్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల నుంచి పూర్తి స్థాయి సమాచారం కూడా డిప్యూటీ సీఎం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ ఆక్రమణ గురైనటువంటి భూములంతా కూడా వెంటనే దానికి తగిన శిక్ష విధించేలాగా కూడా చర్యలు తీసుకోవాలి. ఎంత మేరకు భూమి కబ్జా గురైంది, ఎవరెవరు దీన్ని అనుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా లేకపోతే ఇతరులు ఉన్నారా, ఎవరి నుంచి కొనుగోలు చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసినటువంటి ఈ యొక్క విషయాన్ని ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలోనే ఒక ప్రముఖ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి నేత మీద పదే కూటమి నేతలు బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి కూడా ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప అసలైనటువంటి సత్తా వాళ్ళకు లేదు. గడిచిన 18 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఒక ఆధారాలను చూపలేకపోయారు. లేదా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వర్గం ఏముంటోంది, మరి ముఖ్యంగా జనసేనకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పెద్దిరెడ్డిని అరెస్టు చేసేందుకు కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ విషయానికి కావచ్చు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఇది కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైన అవకాశం ఉందా? ఇటు జనసేనలో ఎటువంటి చర్చ ఉంది, అట్ ద సేమ్ టైం వైసీపీ ఏమనుకుంటోంది? ఎందుకంటే నిన్న కాక మనం చూసాం అరెస్ట్ అంశానికి సంబంధించి వైసీపీ విషయంలో. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? మిథున్ రెడ్డి అరెస్టుకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కొద్ది రోజుల క్రితం కూడా. ఆ తర్వాత మాజీ మంత్రి అరెస్టు మాట్లాడుకున్న క్రమం. ఇప్పుడు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ పెద్దిరెడ్డి విషయంలో? సచిన్, ఏదైతే మీరు చెప్పినట్టుగా కూటమి నేతలు కావచ్చు, అటు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ సంబంధించి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, రేపే మాపో జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన కష్టపడినటువంటి భూములు ఆయన ఆక్రమణ చేసుకోలేదు, అంతా కూడా అటవీ ప్రాంతానికి సంబంధించింది వీళ్ళు కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఎవరైనా చట్టానికి లోబడి అరెస్టు తప్పు, అంతేగాని చట్టం తన పని తాను చేసుకోబోతుంది, అరెస్టు అవ్వక తప్పదు అంటూ కూడా కూటమి నేతలు అయితే బలంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ మాత్రం కేవలం ఇదొక రాజకీయ కోణంలోనూ ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ యొక్క వ్యవహారాన్ని అంతా కూడా చూస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం సవాలు కూడా విసురుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే 18 నెలలు అయింది మీ యొక్క కూటమి గవర్నమెంట్ వచ్చి, మీకు కావాల్సినటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా మీకు ఇస్తాము, మీరు కావాలంటే నిరూపించండి, అంతేకాని ఏదో ఒక ట్వీట్ పెట్టడం, ఒక సినిమా తరహాలో అప్పుడప్పుడు మిమిక్లు చేయడం ఇది తగదంటూ కూడా వాళ్ళైతే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాళ్ళు ఎక్కడే కానీ అరెస్ట్ లో లేకపోతే ఇంకో దీనికి మాత్రం మేము తలగేది లేదు, ఇదంతా కేవలం బుడబుక్కల ఆ రాజకీయ నాటకీయ పరిణామాలు చేస్తున్నారే తప్ప వీళ్ళ దగ్గర ఆ సత్తా లేదు. ఎందుకంటే మొదట జెన్యున్ గా మేము యొక్క ల్యాండ్ కొనుగోలు చేస్తాం, మీరు ఎక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ పరిశీలించుకున్నా కూడా మేమే తెస్తాం, వాళ్ళంటే మీరు పరిశీలించండి అంటూ కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఉందని చెప్పాలి. ఒక రకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి భూములు ఆక్రమించాడు, అరెస్ట్ ఉండబోతుంది అన్నది ఒక వాదన అవుతే, అరెస్ట్ కాదు ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా మరొక వాదన నిలబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. సచిన్, రైట్. బుడబుక్కలు అనే పదాన్ని మినహాయిద్దాం, ఎందుకంటే వాళ్ళు అని ఉండొచ్చేమో బహుశా, బట్ ఆ వర్డ్ని మనం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ జనసేనకు సంబంధించి ఏమంటుంది? ఎందుకంటే ఇది అరెస్ట్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఎటువంటి యాక్షన్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఖచ్చితంగా వారైతే ఏదైతే ఖచ్చితంగా ఆ యొక్క అటవీ ప్రాంతం అనేది పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా పొలిటికల్ గా ఉన్నటువంటి ఈ స్థాయి నేతల మీద మరింత ముఖ్యంగా ఉంటుంది. అయితే ఇలాంటి నేతలే భూముల ఆక్రమణలకు పాల్పడితే ఇది సమాజానికి ఎటువంటి సూచిక వెళ్తుంది. అయితే ఖచ్చితంగా దీన్ని అరెస్ట్ పరంగానే వాళ్ళైతే ఖచ్చితంగా డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ భూములన్నీ కూడా దాదాపు వాళ్ళు కొనుగోలు చేసింది ల్యాండ్ ఎంత, వాళ్ళు ఆక్రమణకు గురి చేసుకున్నటువంటి ల్యాండ్ ఎంత, అంతటి అటవీ ప్రాంతంలో అంత విలాసమైనటువంటి భవనాలు ఎలా నిర్మించుకున్నారు, అక్కడ అంతటి సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం పెద్దిరెడ్డికి ఎందుకు అవసరం అంత అంటూ కూడా వాళ్ళతో ఎంగంగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. సచిన్, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు జనసేనకు సంబంధించి
చెప్పినట్టుగానే ఆ వీడియోని రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది, పొలిటికల్ బాంబులు పేల్చారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముందుగా చెప్పి మరి శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం వీడియో విడుదల చేశారు ఆయన. మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా ఆపరేషన్ జరుగుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై వీడియో ఇన్ఫాక్ట్ రికార్డ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అసైన్డ్ అటవీ భూములని ఆక్రమించుకుని గెస్ట్ హౌస్ నిర్మించారు పెద్దిరెడ్డి అంటూ కూడా ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. మన కేబినెట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై స్వయంగా వీడియో తీశానంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంగళంపేట అటవీ ప్రాంతంలో ఆక్రమణలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు పవన్ కళ్యాణ్. చెప్పినట్టుగానే ఇవాళ ఉదయం వీడియో రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది జనసేన పార్టీ. పెద్దిరెడ్డి ఆక్రమణలపై న్యాయ నిపుణుల సలహాతో చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు అధికారులకి. అటవీ భూముల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. పవన్ వీడియోపై రియాక్ట్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు షూటింగ్ అండ్ స్కూటింగ్లో నిష్ణాతులు. గతంలో ఎర్రచంద్రం ఆరోపణలు నిరూపించమంటే పారిపోయారు. ఇప్పుడు మీరు వీడియో తీసిన భూమి 2000 సంవత్సరంలో కొనుగోలు చేశామంటూ కూడా మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.